దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుకొనుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభనామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పాఠం దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మరి 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక, మరి ఇక్కడ మనం 30వ వచనం నుండి చదువుకోబోతున్నాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ లేఖనమును బట్టి మేము మాట్లాడుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ వాక్యముతో బలపరిచి, నీ వాక్యము చేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, నీ సన్నిధి యావత్తు మాకు తోడుగా ఉంచి బలపరచుమని ప్రార్థన చేయుచుండగా, పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన క్రియలు మా ఎల్లరికూ దయచేసి నీ సహాయముతో మమ్మల్ని బలపరచుమని, ఆత్మరూపుడు రక్షణకర్త అయిన నీ దేనదాసుడైన నేను నీ ఎదుట నిలిచి మాట్లాడుచుండగా నీ ఆత్మ సహాయము, నీ సన్నిధి కాపుదలను నాకు అందించుమని మా రక్షకుడును ప్రభు అయిన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ వాక్య గ్రంథంలో 15వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక కొన్ని మాటలు మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రభు మాట్లాడుచున్న మాటలను, ప్రభు వివరించుచున్న వివరణను మనం ఏ రకంగా తెలుసుకుంటున్నాం, ఏ రకంగా ధ్యానం చేస్తున్నాం, ఏ రకంగా మనం తలంచుచున్నాం అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచనలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకు తెలిసినప్పటికీ ప్రభు చెప్పే ప్రతి మాట మనం గమనించాలి. ఎందుకు అంటే ప్రభు మాట్లాడే ప్రతి మాటకు ఆత్మ సంబంధమైన మాటలు మనము లేకుండా మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం 30వ వచనం చదువుతున్నాం. మరియు మేము గడియకు ప్రాణ భయముతో ఉండనేలా సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు, ఇక్కడ క్రీస్తు యేసునందు అనే మాటను ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అంటే నాకు కలిగిన అతిశయముతోడు నేను దినదినము చనిపోచున్నాను అని చెప్పుదును. మనుషు రీతిగా నేను ఎఫెసులో మృగములతో, ఇక్కడ ఎఫెసులో నేను మనిషిగా మృగములతో పోరాడిన ఎడల అనే మాటలు ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు పౌలు గారు ఉదయకాలం అయ్యే మాటలు కూడా మాట్లాడారు. ఇక్కడ మనం ఈ 34వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే మనము ఆలోచన కలిగి మృతులు లేపబడిన రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యమును, మంచి నడవడిక చెడుపుడు, మీతు ప్రభావం గల వారే మేలుకుని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఈరోజు మన అంశం అంటే జ్ఞానము. మనుషులకి జ్ఞానం చాలా అవసరం ఉండవు. ఎంత అవసరం అంటే ఊహ కూడా అందరి జ్ఞానం కావాలి, ఆత్మకు జ్ఞానం కావాలి, శరీరకి జ్ఞానం కావాలి, పరలోకం చేరాలంటే జ్ఞానముతో నడవాలి. అనేక రకాల జ్ఞానముతో మనం పనిచేయాలి. జ్ఞానం లేకపోతే మనుషుడు ఎందుకు పనికిరానివాడు ఈ లోకంలో. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారి ఎట్టి శరీరముతో ఉద్దరిని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవి వెత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవెత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజైన విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును వెత్తుట లేదు. ఇక్కడ చాలా గమనించాలి మనం.
ఇత్తనాలు వెతుచున్నామే తప్ప పుట్టబోయే శరీరం మనం వెతుచట్లేదు. నిజమే కదా? జ్ఞానముతో కూడిన మాటలు ఆలోచించాలంటే కొంత సమయం ఎక్కువ తీసుకోవాలి మనం. అందుకే జ్ఞానముతో కూడిన మాటలు అవతల వారికి ఆదరణిచ్చేదిగా ఉంటది, అవతల వారికి బలమనిచ్చేదిగా ఉంటది, అవతల వారిని బలపరిచే రీతిలో ఉంటాయి జ్ఞానం ఇచ్చే మాటలు. నీవే నేను అనుకున్నట్టుగా ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానము, దేవుని సంబంధమైన వివేకము ఎటువంటిదంటే ఊహకు కూడా అందలేదు, మనం దాన్ని గ్రహించలేము. అంత గొప్ప జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత మన జ్ఞానం సంబంధమైన మాటలు మనం గ్రహించినప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, మనం గమనించినప్పుడు దేవుడే తన చిత్త ప్రకారము నీవు వెత్తిన దానికి సేయముగా ఇచ్చెను. అంటే దేవుడు మనం ఏదైతే వెతుకుతున్నామో దానిని స్వయముగా ఇచ్చుచున్నాడు అనే మాటను వింటున్నాం. ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసము వేరు, మృగము వయసు. అంటే ఇక్కడ చూడ మనిషి మాంసం వేరు, మృగం మాంసం వేరు, పక్షి మాంసం వేరు. అయితే ఇక్కడ ఏ మాంసం వేరు? చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తువు రూపము కలవు, భూవస్తువులు కలవు. ఆకాశ వస్తువులు చూడండి, ఆకాశ వస్తువుల రూపం వేరు, భూ వస్తువుల రూపం వేరు అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. జ్ఞానముతో మనం గ్రహించాలి, జ్ఞానముతో మనం చూడాలి, జ్ఞానముతో ఆలోచించాలి, జ్ఞానముతో యోచించాలి. జ్ఞానము కలిగి మనం దాన్ని గ్రహింపగలిగి ఉండాలి. అప్పుడే నిజమైన రూపం ఏంటో, మరి దురాత్మ రూపం ఏంటో, పనికొచ్చేదేంటో, పనికిరానిదేంటో మనకు బాగా అర్థమవుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కనుక మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఏమన్నారు పౌలు గారు? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఇదిగోండి, ఆ వెలుగును బట్టి ఒక నక్షత్రమును మరొక నక్షత్రముకు భేదము లేదు కదా, కలగదు కదా. అంటే సూర్యుడి యొక్క ప్రకాశం వేరు, చంద్రుడు ప్రకాశం వేరు, నక్షత్రాల ప్రకాశం వేరు అనే విషయాలు ఇక్కడ వాళ్ళు అన్ని సమానం అనుకుంటా కుదరదండి. ఎందుకంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన పనులు ఏ రకంగా మనకి బలపడతాయంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలు. అందుకే గ్రహింపలేకపోతే, మనం దాన్ని గ్రహించలేకపోతే, మనం ఆత్మకు లోబడకపోతే ఎలాగ మనం గ్రహించగలం? అందుకే గ్రహింప కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం మనిషికి. దాన్ని తెలుసుకోవడం, ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆత్మకు లోబడి ప్రయత్నం చేయడం చాలా మంచిది. గ్రహింపు కలిగి ఉండటం మంచిది చాలా అనేది ఇక్కడ అంటున్నాడు. మృతుల ప్రధానమును అలాగునే శరీరము క్షేమమైనది వెత్తబడి అక్షయముగా లేపబడిను, ఘనహీనమైనది వెత్తబడి మహిమ గలదిగా లేపబడిను, బలహీనమైనది ఎత్తబడి బలమైనదిగా లేపబడిను, ప్రకృతి సంబంధమైన శరీరము వెత్తబడి ఆత్మ సంబంధముగా శరీరముగా లేపబడును. ఇక్కడ చాలా రకాలు మనకు మీకు అర్థమైనట్టుగా చదివి వినిపిస్తున్నాను. అందరూ కూడా చాలా మంది తెలివైన వారే, తెలివి తక్కువనే ఎవరు లేరు. అందుకే జ్ఞానము అనేది చాలా అవసరం మనుషులకి. జ్ఞానముతో గ్రహించాలి, జ్ఞానముతో ఆలోచించాలి, జ్ఞానముతో పనులు చేయాలి. ఒరే జ్ఞానము కలిగి ఉండరా అంటారు లోక సంబంధంగా మనుషుల్ని. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ప్రకృతి సంబంధి శరీరము కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇక్కడ ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక, లేకపోతే శరీర సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అని అంటున్నాడు. అంటే ఈ దేహం మనం అనుకున్నట్టు లోక సంబంధమైన శరీరం అనుకుందాం, కానీ ఆత్మ సంబంధమైన శరీరం అనుకుందాం. అంటే మనం మరణించి తిరిగి లేచినప్పుడు ఆత్మ శరీరముగా మారుతుంది, ఆత్మ సంబంధమైన శరీరంగా మారిపోతుందంట. కానీ చాలా మంది ఆత్మ సంబంధంగా ఈ శరీరము కూడా ఆత్మ సంబంధంగా చేసిన వారు కూడా లేకపోలేదు. అలాగా
చూడ ఆనోకు చేశాడు, ఏలియా చేసుకున్నాడు. శరీర సంబంధంగా ఈ దేహాన్ని ఏం చేశాడు? ఆత్మ సంబంధమైన దేహంగా మార్చేసుకున్నారు. అంటే దేవుని స్తుతించారు, దేవునితో గణపరిచారు, దేవునిని కనుగొన్నారు, దేవునితో నడిచారు, దేవునితో మాట్లాడాడు, దేవునితో ప్రార్థన చేశారు. కాబట్టి వారు ఎలా ఉన్నారంటే ఆత్మ సంబంధంగా వారు నడిచారు. కాబట్టి వీరు దేహాన్ని కూడా ఆత్మ సంబంధంగా వారు చిత్రీకరించుకున్నారు. వారి ఆత్మ సంబంధంగా వారి దేహాన్ని డెవలప్ చేసుకున్నారు. ఆత్మ సంబంధంగా వారి దేహాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఆత్మ సంబంధమైన దేహానికి ఆత్మకును శరీర సంబంధము ఏకత్వం చేసుకున్నారు. కాబట్టి వారు పరలోక రాజ్యంలోకి చేరారు. పిల్లరా, మనం చాలా గమనించాలి ఇక్కడ. అయితే ఇక్కడ అంటే అమ్మాయి ఆదామని మనుషుడు జీవించు ప్రాణి ఆయనే. మొదట మనుషుడు మానవుడు మొదట జీవించి భూమి మీద మొదట మానవుడిగా జీవించినాడు ఆదాము అని రాయబడి ఉన్నదని పౌలు గారు అంటున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? కడపడ ఆ మొదటి ఆదామేమో జీవించాడు, మరణించాడు. కడపడ ఆదాము జీవింప చేస్తాడు, ఆయన మరణాన్ని తిరిగి లేశాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనిషికి ఈ దేహానికి మరణము శాశ్వతం కాదు. ఇది మరణం కొంతకాలమే. ఏమంటే దూరం అంటే విడుదల కలుగుతుంది, మరలా అది ఏకమవుతుంది అనేది. అప్పుడు ఎలాగవుతుందో ఆత్మ సంబంధమైన శరీరముగా ఏకమవుతుంది. అంటే మరణము కలిగి అది వేరైనప్పుడు ఆత్మ పరిశుద్ధముతో వచ్చి ఆ దేహాన్ని శుద్ధిపరిచి ఆత్మ మరలా ఈ ఆత్మ ఎప్పుడైతే అతనిలోకి వెళుతుందో ఆ దేహానికి అలంకరించకూడదు, అది పరిశుద్ధమైన దేహంగా మారుతుంది అన్నాడు. మరి ఏలియా గారు ఎలా వెళ్ళారు? ఆనోకు గారు ప్రభుతో ఎలా నడిచాడు? వారు ఈ లోకంలో జీవించారు, కుటుంబం ఉన్నది, బిడ్డలున్నారు. కానీ ఆ శరీరంను ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చుకున్నారు. గనుక ఆత్మకు లోబడి పనిచేశారు. అందుకే మనం ఏం చేయాలంటే ఆత్మకు లోబడాలి. ఆత్మతో లోబడుట, ఆత్మకు లోబడి మనం ఏ పని అయితే జ్ఞానము కలిగి చేస్తున్నామో, ఆత్మ లోబడి ఏదైతే మనం గ్రహిస్తున్నామో, అందుకే జ్ఞానం ఆత్మకు లోబడుట అనే మాటను ఎందుకు దేవుడు మనకి ఇస్తున్నాడంటే గమనించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎటువాడో మంటి నుండి పుట్టిన వారు అటువారే. పరలోక సంబంధి ఎటువాడో పరలోక సంబంధులోను అట్టువారే. మరియు మనము మట్టు నుండి పుట్టిన వారమై పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధకర పోలికయు ధరింతము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు, క్షయత అక్షయత స్వతంత్రించుకునదు అంటున్నాడు. ఇదిగో అనే మాటను చెప్తూ, ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము ఆత్మను పొందుదము. బ్రోర మోగును, అప్పుడు మృతులు అక్షయగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. చూడండి, ఇక్కడ మనము మార్పు పొందుదాము. మరణించిన వారు అక్షయంగా లేవిస్తారు, కానీ మనం మార్పు పొందుతాం. ఏంటి? ఇంకా లాభం లేదు, వీరికి సమయం లేదు. కాబట్టి దేవుడే మన దేహాన్ని ఏం చేస్తాడంటే ఆత్మతో శరీరం కలిసి ఉన్న దేహాన్ని పరిశుద్ధపరిచాడు. ఆనాడు ఏలి ఎలాగ పరిశుద్ధపరచుకున్నాడో, ఆనోకు ఎలా పరిశుద్ధపరచుకున్నాడు, అలాగే దేవుడు రెండో రాకడలో మనల్ని విడవక మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థన బట్టి, మన భక్తిని బట్టి, మన యొక్క విధేయతను బట్టి, మన వినయాన్ని బట్టి, ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, కుమారుడు ఆసక్తి కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇతరును విడవకూడదు, ఇతను పరిశుద్ధపరచాలని దేవుని ఆత్మ నీ దేహాన్ని పరిశుద్ధపరిచి నీ ఆత్మను పరిచి పరిశుద్ధులతో యాకం చేస్తాడు దేవుడు. అర్థమైంది నా మాటలు? పిల్లరా, గమనించండి. అబ్రహాము ఆది మానవుడైనా కానీ క్రీస్తు మరి కడపడ మరి మానవుడైనా ఆ మానవుడు మరి శరీర తీరిగా పుట్టినవాడు కాదు, ఆత్మ ద్వారా పుట్టినవాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి మానవుడిగా సంచరించాడు, గాని ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి. అలాగనే మనము కూడా
ఆత్మస్వరూపం కలిగి శరీరమును కూడా ఆత్మస్వరముగా మార్చుటకు ఎంతమంది ప్రయత్నం చేస్తారు? మన నోరు తెరిస్తేనే కంపుగా ఉంటుంది. ఇంకెక్కడ మన దేహాన్ని పరిశుద్ధపరచుకోగలుగుతాం? నోరునే పరిశుద్ధపరచుకోలేము మనుషులము, ఆత్మను దేహాన్ని పరిశుద్ధపరచుకుంటామండి అని అంటారు. కానీ అవకాశం ఉంది, మనుషులకి అవకాశం ఉందని పౌలు గారు అంటున్నాడు. ఏమనంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అక్షయతను ధరించుకోవలసి. ఇక్కడ ఏమన్నాడు? అక్షయతను మీరు ధరించుకోవలసి ఉన్నది. అక్షయత అంటే పరిశుద్ధాత్మను దేహానికి ధరించుకోవాలి. ఆత్మ పరిశుద్ధాత్మతో ఉన్నప్పటికీ దేహానికి కూడా మనం పరిశుద్ధాత్మను ధరించుకున్నప్పుడు అక్షయతను మనం ధరించుకునే వారుగా ఉన్నాము. అమర్చను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మాత్యమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణం మింగివేయినప్పుడు ఆయన రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపము తలము, పాపముకున్న స్థలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రభు కార్య అభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ఎప్పటికీ ఆసక్తి అంటే మన దేహాన్ని ఆత్మకు లోబడినప్పుడు ఆత్మ అనేకమైన జ్ఞానమును సమకూరుస్తుంది. ఆత్మ క్రియలు మనకు లోబడినప్పుడు ఆత్మ దేహాన్ని పరిశుద్ధపరచాలండి. అప్పుడే మన ప్రార్థనలు ఫలించాలంటే ఈరోజు మన దేహాన్ని పరిశుద్ధపరచుకోమని పౌలు గారు ఎందుకు చెప్తాడు? ఆది మానవుడు మరి శరీర సంబంధంగా భూ సంబంధంగా ఉన్నప్పటికీ కడపడ మానవుడు ఆత్మ సంబంధంగా ఉన్నాడు కదా. ఆత్మ సంబంధంగా ఉండి మీ దేహాన్ని పరిశుద్ధపరచండి. మీరు పరిశుద్ధముతో ఆత్మతో నింపబడి దేహమును ఆత్మ పరిశుద్ధముతో నింపబడినప్పుడు మీరు పరలోకములో మరణించకుండానే పరలోకంలో చేరతారని ప్రభు చెప్పుచున్న మాటను మనం శ్రద్ధగా వినాలి. కనుక ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు అనేక రకాలుగా మనతో మాట్లాడున్నాడు. కానీ ఇక్కడ ఇర్మియా భక్తుడు మాట్లాడినప్పుడు హిజ్కియా రాజు ఏ రకమైన మూర్ఖత్వంతో ఉన్నాడు, ఇర్మియా భక్తుడు ఏ రకమైన హెచ్చరిక చేసినా వారి ధనముతో తొలదూగిన వారు రాజులు కదా మేమని అనుకున్నారు. కాబట్టి దేవుడు వారిని మోస్తాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో తటగా మనకు కనబడుతుంది. దానికి ఈ ఉదయ కాలంలో దేవుడు మీతో మాట్లాడాడు. మరొకసారి సాయంకాల సమయంలో కూడా దేవుడు మాట్లాడు. ఏంటంటే ఆత్మకు లోబడి, ఆత్మకు లోబట్ట వల్ల జ్ఞానం పెరుగుతుంది, ఆత్మకు లోబట్ట వల్ల వివేకం పెరుగుతుంది, ఆత్మకు లోబట్ట వల్ల శరీర శుద్ధి దొరుకుతుంది. ఆత్మకు లోబడి నువ్వు జీవిస్తే నీ శరీరం పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు మరణం లేకుండానే నీవు అదృష్టం అవుతావు. అంటే చాలా మంది అరే నిన్న కనపడేది ఏమయ్యా తెలియదు, ఇతడు చాలా భక్తిపరుడంట అని నేను మరి చాలా రకాలుగా నేను సర్వే చేసుకున్నప్పుడు మనం తెలుసు కదా, సాధుర్ సింగ్ ఆయన మరణించాడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదంట. అంటే దేవుడు తన భక్తులని ఏ రకంగా తీసుకెళ్లిపోతాడు. ఏలియా వలె అతను మరుగైపోడు అంటున్నారు కొందరు, ఎలీషా వలె ఆనోకు వలె మరుగైపోడును, మోషే మరుగైపోయినట్టుగా మరుగైపోడేమో అని కొందరు అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వారి దేహం కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు అదృష్టం అవటానికి ఆశ్చర్యం ఏం పడక్కలేదు. మనం అలాగున్నామంటే లేదని మన నోరు తెరిస్తేనే ఏంటి అబద్ధములతో, మోసములతో, దగాలతో, అన్యాయముతో, అక్రమతో, పాపముతో అనేక రకాలుగా మనం ఉన్నప్పుడు ఆత్మకి ఎప్పుడు మనం లోబడతాం. సేవకులు లోబడరు, విశ్వాసం లోబడరు. ఏదో మాకు ప్రకటిస్తున్నా, వస్తున్నా, జీవిస్తున్నాం అంటున్నారు తప్ప ఆత్మకు లోబడి ఎప్పుడైతే ఎవరైతే పనిచేస్తారో ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడినట్టుగా ఆత్మ ఎలా ఉందంట, పరిశుద్ధాత్మను ధరించుకుని దేహము పరిశుద్ధపరచబడుతుందంట. అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉన్నది, దేహాన్ని కూడా పరిశుద్ధపరచుకుని. అంటే ఏ ఆనోకు కుటుంబం ఉన్నారు, ఆనోకు 300 సంవత్సరాల పైగా బ్రతికి కుటుంబాలు కలిగిన వాడు. అలాగే ఏలి అయితే వివాహం చేసుకున్న మరి బ్రహ్మచారిగా ఉన్నప్పటికీ చాలా మంది కూడా ఆత్మ రూపులై నడిచిన వారు ఉన్నారు.
ప్రియులరా చూడండి, మరి మోషే భార్య బిడ్డలు కలిగి ఉన్నాడు, అయినప్పుడు కూడా దేవుని పనిలో మరుగు చేయబడ్డాడు. కాబట్టి ఈ రోజున నీకు నాకు దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగా, మరి శరీర సంబంధమైన మాటలుగా, కానీ శరీరం సంబంధం కూడా పరిశుద్ధ సంబంధమైన మాటలుగా భావించుకుంటూ ఇటు ఆదరణ దేవదేవుడు మనందరికి అందించి నడిపించును గాక. ఆమె ప్రార్థించాం. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు. నిజమే ప్రభా, ఆత్మకు లోబడితే ఆత్మకు లోబడిన దేహము పరిశుద్ధపరచబడుతున్నాడు ప్రభా. అవును కదా. ఇదిగో తండ్రి, మేము అనేకమైన భక్తులు చూస్తున్నాం, ఆత్మకు లోబడిన వారు వారిని ఆయన ఎలాగ మరుగైపోతున్నారు. మేము ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే వారి నీతోనే నడిచి వెళ్ళిపోవచ్చు ప్రభా. రాత్రి ఎవరు చూడన అందరూ చూస్తుండగానే కానీ వారి కన్నులు మరుగు చేయబడతాయి, ఎందుకంటే వారి పాప నేత్రాలు కలిగి ఉన్నారు కాబట్టి. కానీ ఆత్మ నేత్రాలు కలిగి ఉన్నవాడు ప్రభుతో నడిచి వెళ్ళిపోవటం అది పెద్ద చిన్న చూపేం కాదు ప్రభా, ఆశ్చర్యమైనది కాదు. ఎందుకంటే అవతల వ్యక్తులు ఆత్మకు లోబడి జీవిస్తున్నారు కాబట్టి, ఆత్మతో నింపబడుతున్నారు కాబట్టి, అటువంటి క్రియలు ప్రతి వారు కలిగి ఉన్నటకు నీ సహాయం దయచేయమని, నీ ఆలోచన దయచేయమని, నీ సన్నిధి దయచేయమని, నీ కాపుదల సమకూర్చమని బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్నాను ప్రభా. ఓ దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా దేవా, మా బిడ్డలు ఎందరైతే ఆత్మకు లోబడాలి, ఆత్మ శరీరము ఆత్మకు లోబడి పరిశుద్ధపరచుకోవాలి, శరీరం కూడా కాపాడాలి, శరీరం కూడా పరిశుద్ధపరచుకుంటే మేము ఇలాగే సజీవులుగా మరణం లేకుండా పరలోకి వెళ్ళిపోతామంట అని విషయం ప్రతి వారు తెలుసుకుని ప్రార్థన చేయగల కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయొచ్చు స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మా అందరిని మాకు దయచేయం. ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధన వ్యక్తిని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నామ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము అపవాదికులం, ప్రవేశ రక్తమే జయం అపవాదికులం, ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదికంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, ఆదరణ, ఆత్మకు లోబడి శక్తిని, నీ రాకడకు సిద్ధపడే బలమును అందించి నీ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.